కావాల్సిందేనా లేదంటే ఈయనకి ఏమన్నా ఉంటదా? అపోజిషన్ లీడర్ హోదాలో అయితే గనక అవును. ఈ పక్కన ఇట్లా కూర్చోవాలి. అవును. అవును. ఇది వెనక్కి కూర్చోబెట్టడం అంటే అదేమి రూల్ ఏం లేదు, వెనకే కూర్చోబెట్టాలి ముందే కూర్చోబెట్టాలని. అవమానించాలనుకుంటే వీళ్ళు చెయ్యొచ్చు. అదే అవును. అధికార పక్షం తర్వాత ప్రతిపక్షం అనేటటువంటిది అవతల పక్కన కూర్చోబెట్టడం బాధ్యత. అవును. అంతే తప్పించి అయితే టైమింగ్ ఇయటం ఇదివరకు హక్కుగా ఉండేది. ఏది 10 మంది మాట్లాడారనుకోండి ఒక అంశం మీదన, బిల్లు మీదన, 6 అధికార పక్షం 4 ప్రతిపక్షం ఇవ్వాలి. అదో ప్రొసీజర్. ఆ లెక్కన వచ్చేది. ఇప్పుడు అట్ట రాదు. టోటల్ గా ఇప్పుడు 4 పక్షాలని లెక్కేసుకుని అధికార పక్షానికి ఇప్పుడు 10 మందిలో 8 వాళ్ళు తీసుకుని 2 వీళ్ళకిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి ఆ 2 వీళ్ళు. ఆ 2లో ఒకటి జగన్ తీసుకుని ఇంకోటి ఎమ్మెల్యేతో మాట్లాడించడం, ఇట్లా చెయ్యాలి. ఇంకోటి అధికార పక్షం ఆరోపణలు చేస్తున్నప్పుడు తను లెగిసి సమాధానం చెప్పాలి. అప్పుడు కదా వాల్యూ వచ్చేది. ఇంకోటి ఆ ఎమ్మెల్యేల బలం ఎప్పుడు తెలుస్తుంది జనానికి? వైసీపీ స్ట్రాంగ్ రాని వాళ్ళు మాట్లాడాలి సభలో, వాళ్ళ చేత మాట్లాడించాలి. స్ట్రాంగ్ గా మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో. ఈ గొడవ మూలంగా వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతున్నారు. ఇట్లా జరిగింది అనుకోండి, కొన్ని రోజులు పోతే వాళ్ళు వెళ్ళి చేరిపోతారు.